Bengaluru people, if you love handicrafts, handmade lights, home decor, jewelry, saris, perfumes, and whatnot, shopping from artisans across India, this place is a must visit. Let me show you Karigar Bazaar at Jaya Mahal Palace. సో హాయ్ అండి, నేను మీ కిరణ్. వెల్కమ్ టు వన్ మోర్ షాపింగ్ బ్లాగ్. ఈ రోజైతే మేము బెంగళూరులో ఉన్న జయా మహల్ ప్యాలెస్లో కారిగర్ బజార్ నడుస్తుంది, దానికైతే వచ్చేసాము. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు కారిగర్ బజార్ రీల్సే వస్తున్నాయి. ఏంటబ్బా ఇంత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సో చాలా బాగుంది అని అనిపించింది. నాకు స్పెషల్గా హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటిది అని చూద్దామని చెప్పి నేను మా హస్బెండ్ అయితే వచ్చాము. సో మాతో పాటు మీరందరూ కూడా చూసేయండి మన ఈ కారిగర్ బజార్. ఈ వీకెండ్స్ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయి అంటే, షాపింగ్ ప్లానింగ్స్ ఉన్నాయి అంటే తప్పకుండా మన ఈ కారిగర్ బజార్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఈ కారిగర్ బజార్ 26th జనవరితో కంప్లీట్ అయిపోతుంది. సో 17th స్టార్ట్ అయింది, 17th జనవరికి స్టార్ట్ అయింది, 26th జనవరితో కంప్లీట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఈ సాటర్డే సండే ఏమైనా ప్లానింగ్స్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మన లోకల్ ఆర్టిషన్స్ని. అది కూడా మన ఇండియా, ప్యూర్లీ హ్యాండ్మేడ్, ఎవ్రీ ఐటమ్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, ఇన్నోవేటివ్గా ఉన్నాయి ఐడియాస్, చాలా క్రియేటివ్గా తయారు చేస్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ కారిగర్ బజార్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడో మనకి దొరకలేదు, ఆన్లైన్లో దొరకలేదు అని అనుకుందాం అనుకోండి. సో మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాం కదా, లైక్ పినింట్రెస్ట్ నుంచి అలాంటివి. సో మనకు అక్కడే ఆర్టిషన్స్ కూర్చొని ఉంటున్నారు, ఎవ్రీ స్టాల్లో కూర్చున్నారు. మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది, మీ మొబైల్లో ఏమైనా స్క్రీన్ షాట్ ఉంది అంటే సో అది వాళ్ళకి చూపిస్తే అక్కడే మనకి కార్వింగ్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, నాకు ఈ ఐటెం కావాలి, నాకు ఇలా తయారు చేయండి అని అన్నారనుకోండి, అక్కడే మీకు కూర్చోబెట్టి తయారు చేసి ఇస్తున్నారనమాట. అది ఈ కారిగర్ బజార్ యొక్క స్పెషాలిటీ. చాలా బాగుంది. నాకైతే ఎంత నచ్చింది అంటే, ఈరోజు మార్నింగ్ షార్ట్స్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ హ్యాండ్మేడ్ లైట్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా గాజులు చేస్తున్నారు కూర్చొని ఆన్ ది స్పాట్లో, అక్కడే మనకి కూర్చోబెట్టి మనం చేయి కొలత తీసుకొని మనకి ఏ వెరైటీ కావాలి అంటే ఆ వెరైటీలో చేస్తున్నారు. అవి కూడా నాకు చాలా అంటే చాలా బాగుంది. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఇందులో ఉంటుంది, నేను చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ ఇంకా క్రోషెట్తో చేసినవి, జ్యువెలరీస్, ఇంకా శారీస్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, కుర్తాస్ ఉన్నాయి. చాలా బాగుందన్నమాట బజార్ అయితే. సో ఇక్కడ మనం హ్యాండ్మేడ్ హ్యాంగింగ్ లైట్స్ కావచ్చు, వుడెన్ క్రాఫ్ట్స్ కావచ్చు, పాటరీ, టెక్స్టైల్స్, జ్యువెలరీ, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అండ్ హోమ్ డెకోర్, ఆల్ ఆర్ డైరెక్ట్లీ మేడ్ బై ఆర్టిషన్స్ అనమాట. నాకైతే ఈ చిన్న క్యూట్ మిర్రర్ చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, పేర్ 600 చెప్పారు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఈ మిర్రర్ చాలా బాగుంది, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. సో ఎవ్రీ స్టాల్ టెల్స్ ఎ స్టోరీ. ఈ కారిగర్ బజార్లో చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాండిల్సే తీసుకుందాం. ఈ శాండిల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన సైజ్ లేదనుకోండి, అక్కడే ఆన్ ది స్పాట్లో మాకు ఈ మోడల్లో నా చెప్పల్ సైజ్ ఇది అని చెప్తే వాళ్ళు అక్కడే రెడీ చేసి ఇస్తారనమాట. అది కూడా చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది నాకైతే. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో, కీ చైన్ స్టాండ్స్ చాలా బాగుంది. ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా కమింగ్ అప్ మీరు కంటిన్యూ చూస్తూ ఉంటే కనుక ఇంకా మంచి మంచి ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేనైతే చాలా మెస్మరైజ్ అయ్యాను. అంతే కదా, ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్, లైక్ రాజస్థాన్, కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, ఆంధ్ర, కేరళ, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అనమాట ఈ కారిగర్ బజార్. సో నాకైతే స్పెషల్గా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నుంచి ఏదైనా కొనుక్కొని తెచ్చుకోవడం అలవాటు, అంటే గుర్తుగా ఉండాలి అని నాకు ఇష్టం అనమాట. సో ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్లో దొరుకుతుంది ఈ బజార్లో అయితే. సో ఈ చైన్స్ చూస్తున్నారు కదా, ఈ హారాలు లైక్ నాగాల్యాండ్లో అటు సైడ్ వాళ్ళు వేసుకుంటారనమాట ఇలాంటివి. ఈచ్ ప్రైస్ 1000 రూపీస్ అంట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ హైదరాబాదీ పర్ల్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. కలర్స్ అయితే కలర్ కాంబినేషన్స్ మనకి ఈ ప్యాటర్న్లో కావాలి అని చెప్తే అక్కడే వాళ్ళు చేసేసి ఇస్తున్నారు. సో అండ్
నేను అస్తమానం చెప్తున్నాను అని అనుకోకండి. ఈ కారిగర్ బజార్ యొక్క స్పెషాలిటీనే అది. సో, నేను అంటే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. మనకు కావాల్సింది మన కళ్ళ ముందే తయారు చేసి ఇస్తున్నారు కదా! సో, నాకు చాలా నచ్చింది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, నేను యాక్చువల్లీ ఎప్పుడు పర్ఫ్యూమ్స్ అనేవి వాడననమాట. ఇక్కడ ఒక లేడీ పర్ఫ్యూమ్స్ సేల్ చేస్తున్నారు. నాకు అది క్రాస్ అవ్వగానే అంటే చాలా మంచిగా ప్లెజెంట్‌గా అనిపించింది. సో, నేను అడిగాను. తను నాకు పల్స్ దగ్గర నాకు అప్లై చేశారనమాట. అది మేము వీడియో తీసుకోవడం మర్చిపోయాము. సో, ఎంత బావుంది అంటే నేను ఇవాళ మార్నింగ్ స్నానం చేసినా కూడా ఆ స్మెల్ అనేది వస్తుంది. అంత బావుంది. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ప్యూర్ శాండిల్‌వుడ్‌తో తయారు చేసింది నాకైతే అప్లై చేశారు. చాలా బావుంది. అండ్ చూడండి ఈ క్యూట్ థింగ్స్ అయితే నాకు సూపర్ క్యూట్‌గా అనిపించాయన్నమాట. నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ క్యూట్ థింగ్స్ అయితే. చాలా బావున్నాయి. హోమ్ డెకోర్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ మినియేచర్ థింగ్స్ అంటాం కదా! సో, అలా అనమాట. వాట్ నాట్ బ్రాస్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇవి ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. కానీ క్రౌడ్ అయితే ఇది నేను వెళ్ళింది థర్స్‌డే వెళ్ళాను. క్రౌడ్ ఆ రోజు కూడా మామూలుగా లేరు. అన్ని స్టాల్స్‌లో క్రౌడ్ ఉన్నింది. అండ్ ఇవి కూడా వాల్ హ్యాంగింగ్స్ వుడ్‌తో కార్వింగ్ చేసినవనమాట. అక్కడ మనకి శాంపిల్స్ పెట్టారు చాలా. మనం ఏదైనా ఫెస్టివల్స్ కానీ థీమ్స్ అనుకుంటాం కదా! ఈ థీమ్‌లో నేను డెకోర్ చేసుకోవాలి అని చెప్పి అలాంటి థీమ్‌గా మనకైతే రెడీ చేసేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాల్ హ్యాంగింగ్ పొంగల్ వచ్చింది. మనం కైట్స్‌తో కైట్స్ డెకోర్ చేసుకుంటాం కదా! సో, అలాంటి కైట్స్ ఉన్నాయన్నమాట. సో, కైట్స్‌తో వాళ్ళు మనకి వాల్ హ్యాంగింగ్ కావాలి అంటే రెడీ చేసి ఇచ్చేస్తారు అక్కడికక్కడే. చాలా బావుంది. అండ్ ఈ ల్యాంప్స్ కూడా చాలా బావున్నాయి. మనం ఎంతైనా కూడా ఇలాంటి లోకల్ ఆర్టిషన్స్ని మనం సపోర్ట్ చేయాలి. సో, మీరు ఎవరికైనా ఇన్నోవేటివ్గా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. సో, అంత ఇన్నోవేటివ్గా ఉన్నాయన్నమాట. అంటే మీరు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారనమాట మీరు ఎక్కడ కొన్నారు అని చెప్పి. అండ్ ఈ సెరమిక్ పాట్స్కి వాల్ హ్యాంగింగ్స్ లాగా రెడీ చేశారు. ఇవి సెరమిక్ పాట్సే. వాటికి మ్యాక్రేమ్ థ్రెడ్ కట్టి అందులో మనకి బర్డ్స్ నెస్ట్ కావచ్చు, బర్డ్ ఫీడర్ కావచ్చు, ఇవన్నీ కూడా రెడీ చేశారు. అగరబత్తి స్టాండ్, సో అది ధూపం వేసింది కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ప్లాంటర్స్, ఇవన్నీ కూడా ప్లాంటర్స్లో ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ యాక్చువల్లీ. సో అండ్ ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. సో ఇవి పేపర్ని రీసైకిల్ చేసి దాని మీద ఈ ఆర్ట్ వేశారంట. చాలా బాగుంది. అంటే మేము యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది. అది ఒక్కొక్కటి అది మనం డెకోర్గా యూజ్ చేసుకోవచ్చు, పెన్సిల్ స్టాండ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మొక్కలు వేసుకోవచ్చు. నాకు ఇది చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. మొక్కలో క్యాండిల్ లైట్స్ని డెకోర్ చేసుకోవడం అనేది. అండ్ ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. రాజస్థాన్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అసలు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. సో మీకు ఎథనిక్ డెకోర్ ఇష్టమైతే డౌట్ లేకుండా ఈ లోకల్ ఆర్టిషన్స్ని సపోర్ట్ చేసేయండి. కారిగర్ బజార్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ అని చెప్తాను నేనైతే. ఎవరైతే ఎథనిక్ డెకోర్ అంటే చాలా ఇష్టపడతారో, హోమ్ని ఎథనిక్ డెకోర్తో డెకోర్ చేసుకుంటారు కదా, సో వాళ్ళకైతే పర్ఫెక్ట్ థింగ్. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మీరు, నేను చెప్పింది నిజం అని మీరు నమ్మచ్చు. ప్రతి స్టాల్లో కూడా ఒక భయ్య కూర్చుంటారు, మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేసిస్తారు. అండ్ దీస్ క్యూట్ మినియేచర్ థింగ్స్ గ్లాస్తో చేసినవి అయితే చాలా క్యూట్గా అనిపించినాయి అనమాట. బట్ నేనైతే కొనుక్కోలేదు, ఎందుకంటే ప్రాపర్గా ఒక ప్లేస్లో ఉండేవాళ్ళం అయితే కొనుక్కోవచ్చును. ఎందుకు, మేము డార్జిలింగ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాది చాలా స్టఫ్ మొక్కలు కానీ చాలా పగిలిపోయినాయి అనమాట సామాన్లు. సో అందుకని ఇంకా నేను మళ్ళీ అంత రిస్క్ చేయదలుచుకోవడం లేదు. అంత ఇష్టపడి కొనుక్కొని విరిగిపోతుంటే బాధ అనిపిస్తుంది. సో అందుకని చెప్పి మేమేం కొనుక్కోలేదు. అంటే కొన్ని కొనుక్కున్నాము. సో ఎథనిక్ డెకోర్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళైతే మాత్రం తప్పకుండా కారిగర్ బజార్ని విజిట్ చేయండి. సో అండ్ అలానే
వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏ స్టాల్ బాగా నచ్చింది అండ్ ఏ ప్రోడక్ట్స్ బాగా నచ్చినాయి అనేవి కమెంట్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా. ఎందుకు అంటే నేను అన్ని స్టాల్స్ ఈ ఫుల్ వీడియోలో పెట్టలేదు. ఇదే ఆల్మోస్ట్ చాలా లెంతీ వీడియో అయిపోయిందని చెప్పి నేను కొన్ని స్టాల్స్ ఏంటంటే షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ మై యూట్యూబ్ షార్ట్స్ ఆల్సో. అండ్ ఈ లైట్స్ అయితే సూపర్గా నాకు నచ్చినాయి అనమాట. అండ్ చూడండి, ఇవి టేప్ రికార్డర్లో మనం క్యాసెట్స్ పెట్టుకునే వాళ్ళం కదా అవి. సో ఇప్పటి కిడ్స్కి అయితే తెలీదు ఈ క్యాసెట్స్తో, అలాగే హోమ్ థియేటర్ స్పీకర్స్ ఉంటాయి కదా, డెక్స్కి కానీ స్పీకర్స్తో ఎంతో ఇన్నోవేటివ్గా క్రియేట్ చేశారో చాలా బాగుంది. అండ్ ఈ ఎలిఫెంట్స్ నాకు చాలా నచ్చాయి. పూజల్లో అప్పుడు దీపాలు పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేను చూశాను. బట్ నాకు సేమ్ సైజులో దొరకలేదనమాట. సేమ్ సైజ్, సేమ్ కలర్, సేమ్ ప్యాటర్న్వి నాకు దొరకలేదు. బాగున్నాయి కానీ చాలా. అండ్ క్రాకరీ నా ఫేవరెట్. క్రాకరీ ఎన్ని కొంటారు అని అడుగుతారు మా ఇంట్లో అయితే. బట్ నాకు చాలా క్యూట్గా అనిపించాయి. కొన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి, కానీ కొన్ని అంటే బార్గెయిన్ చేయొచ్చు. మనం ఇక్కడైతే బార్గెయిన్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో, కానీ నాకు మళ్ళీ భయం వేసిందనమాట. అయ్యో ఇన్ని కొనుక్కున్నా మళ్ళీ ఇంటికి వెళ్ళే టైంకి విరిగిపోతేనే బాధ అని చెప్పి నేను కొనుక్కున్నాను. ఇక్కడైతే ఫిష్ ప్లేటర్ కోసం చూశాను. బట్ నేను సెలెక్ట్ చేసుకున్నది ఏమైందంటే అది కొంచెం క్రాకిచ్ ఉంది. అందుకని చెప్పి మళ్ళీ ఇంకొక ప్యాటర్న్, నాకు కలర్ కాంబినేషన్ నాకు నచ్చలేదు. సో బట్ చాలా కలర్ఫుల్గా క్యాప్సికమ్స్ షేప్లో ఇలా చాలా వెరైటీగా అనిపించాయి ఈ స్టాల్స్ అన్నీ కూడా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అందులో మీకు ఏ ప్రోడక్ట్స్ నచ్చినాయి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్సే నాకు చాలా మోటివేట్ చేస్తూ ఉంటాయి. నిజంగా యువర్ సపోర్ట్ రియల్లీ మోటివేట్స్ మీ టు బ్రింగ్ మోర్ సచ్ వీడియోస్ అనమాట. నాకైతే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి చెప్తారు చాలా బాగుంటున్నాయి మీ వీడియోస్ అని చెప్పి. ఇలాంటివే నాకు చాలా బూస్టప్ ఇస్తూ ఉంటాయి. సో కీప్ ఆన్ కమెంటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ స్టాల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బర్డ్స్ అయితే లైక్ పేపర్ వెయిట్స్గా కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడైతే వీడియో కూడా వాళ్ళు ప్లే చేస్తున్నారనమాట. వాళ్ళు ఈ బర్డ్స్ని కానీ ఈ ఆర్ట్ని కానీ ఎలా రెడీ చేస్తున్నారు అనేది. అండ్ కమ్ టు దిస్ మష్రూమ్ పేపర్ వెయిట్స్, ఇవైతే స్టోన్నే అలా కార్వింగ్ చేస్తారు వాళ్ళు పేపర్ వెయిట్లా యూస్ చేయడానికి. చాలా బాగుంది. స్టోన్ అనమాట, అది యాక్చువల్ స్టోన్. దాన్ని మష్రూమ్స్ ఐరన్వి ప్లేస్ చేసి దాని మీద పేపర్ వెయిట్లా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి పెట్టారు. చాలా బాగుంది ఇది కూడా. లైక్ వాల్ హ్యాంగింగ్స్లా డెకోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బర్డ్స్ని కూడా సెపరేట్గా సేల్ చేస్తున్నారు. ఎవరికైనా సెపరేట్గా బర్డ్స్ కావాలి అన్నా కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఇన్నోవేటివ్గా అనిపించింది నాకైతే. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కారిగర్ బజార్. ఇప్పటి వరకు ఎక్కడా నేను చూడలేదు. లైక్ అంటే నార్మల్ ఎగ్జిబిషన్స్కే వెళ్తూ ఉంటాము. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఆర్టిషన్స్ మన దగ్గరే కూర్చొని, అంటే స్టాల్లో కూర్చొని మనకి ఎలాంటిది కావాలి అన్నట్టుగా చేసి ఇవ్వడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ దీస్ ఆర్ ద రెజిన్ ట్రేస్. అండ్ ఇదేంటి అంటే మనం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, లాగ్స్ని కట్ చేసి దాంతో రెజిన్ ఆర్ట్ చేశారు. అండ్ ట్రేస్ కానీ బౌల్స్ కానీ, నాకైతే ఈ బర్డ్స్ ఉన్నది చాలా బాగా నచ్చింది. ట్రేస్లా యూస్ చేసుకోవచ్చు, టేబుల్ డెకోర్లా కూడా యూస్ చేసుకోవచ్చు కదా మనం ఇది. అండ్ ఇవన్నీ కూడా, ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవి అంటే బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారేమో. అండ్ ఇంకా మా హస్బెండ్ అడిగితే దానిపైన ఏదో 30% ఆఫ్ ఉంది అని కూడా చెప్పారంట. సో వాళ్ళు దాంతోపాటు ఇంకా కొంచెం తగ్గించి ఇవ్వచ్చును. అండ్ ఈ బ్యాంబూస్, నాకు ఈ బ్యాంబూస్ని అన్నీ చూస్తే నాకు
డార్జిలింగ్ గుర్తొచ్చింది. అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తుండేవాళ్ళం బ్యాంబూస్‌ని. ఎందుకంటే లైక్ మేము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తున్నప్పుడు బ్యాంబూ క్యాండిల్స్ అని, బ్యాంబూతో డెకోర్ ఐటమ్స్ కానీ, మా ఇంట్లో కూడా ప్లాంటర్స్ ఉంటాయి బ్యాంబూస్‌తో చేసినవి. అలాగే కృష్ణుడి దగ్గర కృష్ణుడికి నెమలి పించాలు పెట్టడానికి ఉంటే చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం మేమైతే. అండ్ ఈ పపెట్స్ అయితే నాకు చాలా చాలా నచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. ఈ బెల్స్ అవి కూడా ఎప్పుడు రెగ్యులర్గా మనం చూసేవే. బట్ కొన్ని కొన్ని అయితే మాత్రం చాలా మోస్ట్ 98% మనం చూడలేని స్టఫే ఉంది ఇక్కడైతే మాత్రం. చాలా బాగుంది. అండ్ అందరం కూడా తిరిగి తిరిగి కారిగర్ బజార్ అంతా తిరిగి తిరిగి అలిసిపోతామని చెప్పి లాస్ట్లో ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది. సో ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేసి అండ్ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ టేస్ట్ చేస్తూ. అండ్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే కప్స్ నచ్చినాయి నాకు చాలా బాగా. అండ్ కమింగ్ టు హియర్, నేను కూడా ఇక్కడ ఒక బ్యాంగిల్ చేయించుకుందాం అనుకున్నాను. బట్ ఆల్రెడీ అక్కడ చాలా లైన్ ఉందన్నమాట. సో క్యూలో ఉన్నారు. చేయించుకుందామని చెప్పి మొబైల్లో స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ నాకు ఈ మోడల్ కావాలి, ఆ మోడల్ కావాలి అని చేసుకుంటూ, సో అప్పటికే మాకు చాలా లేట్ అయిందని చెప్పి మేము ఇంకా చేయించుకోలేదు, వచ్చేసాము. మళ్ళీ వెళ్తే కనుక తప్పకుండా చేయించుకుంటే కనుక నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే ఇందులో ఈ వీడియోలో ఏ క్లిప్స్ అయితే రాలేదో అవి నేను యూట్యూబ్ షార్ట్స్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి షార్ట్స్ వచ్చిన వీడియోస్ అయితే. సో డోంట్ మిస్ ద షార్ట్స్ ఆల్సో. స్టే ట్యూన్ ఫర్ మై యూట్యూబ్ షార్ట్స్ videos also. So if you really enjoy exploring these type of events, handicrafts and local bazaar, don't forget to like, share and subscribe to my channel. So keep motivating me. So don't forget to like, share with your friends and families. So keep on motivating me. Thank you so much, and thank you so much for your time. Thank you so much for watching. See you soon in the next vlog. Bye bye.